శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరిని కూడా ఎంతగానో ప్రేమించి ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క సంవత్సర కాలంలో హోలీ వీక్లోనికి, ప్యాషన్ వీక్లోనికి మనలందరినీ కూడా దేవుడు ప్రవేశపెట్టాడు. పరిశుద్ధ వారంలో మరి ప్రారంభ దినంలో మరి ఉదయకాలం ఆయన చల్లని మెల్లని స్వరవినగలిగినటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేసినందుకు మొట్టమొదటిగా మనందరం కూడా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధ వారంలో మరి సోమవారం నుండి మరి శుభ శుక్రవారం వరకు కూడా ఈ యొక్క వారం దినాలంతట్లో కూడా ప్రభువారి యొక్క మానవ కుమారుడుగా, దైవ కుమారుడు మానవ కుమారుడుగా జీవించినటువంటి చివరి వారం ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఈ వారం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ దినం మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఫ్యాషన్ వీక్లో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే మిమ్మును అనాథలుగా విడువను అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఈ మాటలోనే దేవుని యొక్క ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, దేవునికి మన పట్ల ఉన్నటువంటి సంకల్పం ఏంటో అనేటువంటిది మనకు గ్రహించగలవు. ఈ భూమి మీద మరి మనకు జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులైనా కొన్ని సందర్భాల్లో ఆ భారమైనప్పుడు వారు వదిలిపెట్టేయచ్చు. కొందరైతే పరిస్థితుల్ని చూసి, పరిస్థితుల్ని ఎదుర్కోలేక, పరిస్థితుల్లో సాగలేక అనాథలుగా కుటుంబాలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరికొందరు తల్లిదండ్రులు అయితే ఒకవేళ భూలోక తల్లిదండ్రులు కాబట్టి వారి వయసును బట్టి వారి జీవితాలు చాలించబడం జరుగుతుంది. ఆ పరిస్థితిలోనైనా అనాథలుగా కాబడతాం. మన బంధాలు ఏవైనా కానీ మనల్ని అనాథలుగా చేయొచ్చు. ఏ బంధం శాశ్వతమైంది కాదు. కానీ ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టనటువంటి వారు, మనల్ని ఎప్పుడు ఏ సమయంలో కూడా దిక్కులేని వారుగా, అనాథలుగా చేయనటువంటి వారు మన ప్రభు ఒక్కరు మాత్రమే. అందుకనే ఈ భాగంలో అంటాడు యేసుస్వామి మనతో జ్ఞాపకం చేసిన మాట, మిమ్ములు నేను అనాథలుగా చేయను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు అనాథగా చేయబడ్డావేమో, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టారేమో, నీ తల్లి నిన్ను విడిచిపెట్టిందేమో, నీ భర్త లేకపోతే నీ భార్య, నీకు నా అనుకున్నవారు, నీ బంధువులు, నీ స్నేహితులు అనేటువంటి వారు నిన్ను అనాథనం చేసేసారేమో, నిన్ను అనాథనంగా విడిచిపెట్టేసి నిన్ను మర్చిపోయి వదిలిపెట్టేశారేమో. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మర్చిపోయినా, ఎవరు నిన్ను దూరం చేసినా కానీ నీవు నమ్మినటువంటి దేవుడు మాత్రం నిన్ను అనాథగా విడిచిపెట్టడు. నీవు నమ్మినటువంటి, నీవు ఆధారపడినటువంటి దేవుడు మాత్రం యేసు ప్రభు నిన్నెప్పుడు కూడా ఆయన ఆదరించేవాడు, నిన్ను హక్కును చేర్చుకునేవాడు అనేటువంటిది నువ్వు మర్చిపోవద్దు. 2వ తలంపు మీ యొద్దకు వత్తును అంటున్నాడు. అనాథగా విడిచిపెడుతూ మాత్రమే కాదు, నేను మీ యొద్దకు, నీ యొద్దకు వచ్చి ఆయన నీతో ఉంటాడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీకు అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక దేవుడుగా మాత్రమే కాదు, ఒక స్నేహితుడుగా, ఒక కాపరుగా, ఒక నాయకుడుగా, ఒక పోషకుడుగా, ఒక సంరక్షకుడుగా ఆయన నీ యొద్దకు వచ్చి నీతో ఉంటాడు. ఎంత గొప్ప ధన్యత! మన ప్రభువును మనల్ని అనాథలుగా విడిచిపెడతాం మాత్రమే కాదు కానీ, విడిచిపెట్టడు అంత మాత్రమే కాదు కానీ, ఆయన మన దగ్గరకు వచ్చి మనతో
అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీవు నమ్మిన ప్రభు నీతో ఉంటాడు. ఎవరు నిన్ను దూరం చేసినా ప్రభు నీ వద్ద వచ్చి నీతో ఉంటాడనేటువంటి సత్యాన్ని ఈ ఉదయం నీవు దృఢంగా నమ్మాలి, విశ్వసించాలి. ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకోవాలి. అటు రీతిగా పరిశుద్ధ ఆత్ముడు మనలందరినీ కూడా ఈ యొక్క ప్యాషన్ వీక్లో ప్రారంభ దినంలో దేవుడు మనలందరినీ మాట ద్వారా స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మా బ్రదర్ రవిభాస్కర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతుందని సెలవిచ్చినట్లుగా మా బ్రదర్కి దేవుడు ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ తను చేసేటువంటి సోషల్ యాక్టివిటీస్లో దేవుడు ఇంకా ఉన్నతంగా మరి అనేకులకి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా తను చేసేటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా దేవుడు వృద్ధిపరుస్తూ మరి తన కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు. ఈ పరిశుద్ధ వారంలో ప్రారంభ దినంలో నా తండ్రి అయ్యా, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని మీరు జ్ఞాపకం చేశారు. నేను మీ వద్దకు వస్తానని మీరు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి ఆదరణకర్తగా, ఆత్మస్వరూపిగా మా మధ్య ఉంటున్నాయన, మాతో ఉంటున్నాయన, మమ్మల్ని నడిపించున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు లేకపోతే మేము ఒంటరి వారమే ప్రభువా. మీరు లేకపోతే ఈ సమాజంలో మా మనుగడైనటువంటిది ముందుకు సాగదు ప్రభువా. మీరు మాతో లేకపోతే నాయన అపవాది మమ్మల్ని కబళించేస్తాడు. నిరంతరం నాయన మా పనుల్లో, మా ప్రయాణాల్లో, మా బాధ్యతల్లో, మా ఒంటరితనంలో నాయన మీరు మాతో ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని ఆస్వాదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదినాహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఈ మాటలు వారి హృదయాలు స్థిరపరచండి. ఇది నాయన జన్మదినం జరుపుకున్నటువంటి మా బ్రదర్ రవిభాస్కర్ని బట్టి కూడా మీకు వందనాలు. మీరు అనుగ్రహించిన దయాకిరీటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకుంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి. తన కుటుంబాన్ని మీరు దీవించి మీ కృపలో వర్ధింపచేయండి. తను చేసేటువంటి నాయన సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకా ఉన్నతంగా నాయన దీవించబడటానికి కావలసిన ఆర్థికమైన వనరులు మీరు దయచేసి దేవ మీ ద్వారా ఆస్వాదించబడటానికి, ప్రజల చేత ప్రశంసించబడే కృప మీ దాసునికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.